ఈరోజైతే నేనైతే చూడండి ఒక మంచి వాటిని పోపు అయితే వేసుకుంటున్నాను. అవేంటివంటే గుడాలు, అదేనండి గుగ్గిళ్ళు, తెలంగాణ స్పెషల్ గుగ్గిళ్ళు. బాండి పెట్టి బాండిలో నూనె పోసి జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పోపు అయితే వేసుకుంటున్నాను. పోపు వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న గుడాలు అయితే వేసుకుందాము. చూడండి నేనైతే వీటిలో చాలా రకాలు ఉంటాయి, కానీ నేనైతే వీటిలో నల్ల శనగలు, నల్ల ఉలువలు, బెబ్బర్లు ఈ మూడిటి కాంబినేషన్గా తీసుకొని వీటిని అయితే ఉడకపెట్టిన నైట్ నానబెట్టి ఉదయం ఉడికించుకొని ఇలా పోపు అయితే వేసుకున్నాను. ప్రస్తుతానికైతే కొన్ని అయితే వేసుకుంటున్నాను. చూడండి ఇలా టేస్ట్ అయితే చేద్దాం. ఆ రోజు మొత్తం ఉడకపెట్టుకొని ఆ రోజు మొత్తం అయితే వీటిని అయితే టేస్ట్ అయితే చేస్తాము. చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు స్పైసీగా ఉండాలని పచ్చిమిర్చి, తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు, కొంచెం కారం పొడి అయితే వేసుకుందాము. ఇంకొంచెం స్పైసీగా టేస్టీగా భలే ఉంటాయి వీటి రుచి. ఈ గుగ్గిలనైతే ఈ గుడాలనైతే చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ పురుడికైతే కంపల్సరీ వీటినైతే వాడుతారు మా సైడ్ అయితే. అలాగే అమ్మవారికి బోనం చేసినప్పుడు వీటినైతే ఉడకపెట్టి అమ్మవారికి అయితే ఎక్కిస్తూ ఉంటారు. వీటికి అంత విలువ ఉంటుంది. చూడండి ఇవైతే రెడీ అయిపోయినాయి. చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఈరోజు మొత్తం అప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని రోజంతా వీటిని అయితే టేస్ట్ చేస్తూనే ఉంటాము. ఒక్కసారిగా చాలానే ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకొని మనకి ఎన్ని కావాలో అన్ని పోపు అయితే వేసుకుంటూ ఇలా అయితే టేస్ట్ చేస్తాము. ఇక పెద్దవాళ్ళు అయితే కళ్ళులోకి, మామూలుగా పిల్లలు అయితే థమ్స్అప్ తెచ్చుకొని థమ్స్అప్లోకి, ఇక ఇందులో ముఖ్యంగా చెట్టు కళ్ళు ఉండాలి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నిజం చెప్తున్నాను, చెట్టు కళ్ళు అయితే చాలా బాగుంటుంది వీటిని తింటూ తాగుతుంటే. చూడండి ఇప్పుడైతే లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను. అసలు వీటి రుచి ఉంటుంది చూడండి, ఎంత బాగుంటుంది. వీటితోటి దీంట్లోకి వెళ్ళిన కట్టుచారు ఈ ఉడకబెట్టినప్పుడు కట్టుచారు ఉంటుంది కదా, దాంతో మాత్రం ఒక చక్కటి టేస్టీ చారు అయితే పెడతాను. అది నెక్స్ట్ వీడియో చూపిస్తాను. చూడండి మొత్తం మీద అయితే గుడాలు అయితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. కాకపోతే వీటిని అయితే ఈరోజైతే ఉట్టిగానే తింటున్నాము. మనకు మామూలుగా అయితే చెట్టుకలు అయితే దొరకదు. అది ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తాగుతూ ఉంటే. బయట వాతావరణం చూడండి ఈ విధంగా ఉంది. ఇక బయట వాతావరణం చూస్తూ వీటిని అయితే తింటున్నాను నేనైతే. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఉడకబెట్టి వాళ్ళకి ఇలా ఇస్తూ ఉంటాము మేమైతే. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం. చూసురా చుట్టుపక్కల ఇలా టైంపాస్ కోసము ఊళ్ళల్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఉడకబెట్టి వాళ్ళకైతే ఇలా ఇస్తూ టేస్ట్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు వీటిని. ఇందులో నాన్ వెజ్ బోటి కూడా వేసుకొని ఫ్రై చేసి తింటూ ఉంటారు. టేస్ట్ భలే ఉంటుంది. తెలంగాణ స్పెషల్ గుడాలంటే ఇవే. ఇందులో రకరకాలుగా ఉంటాయి, కానీ ఈ మూడిటి కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.